నమస్తే K24 న్యూస్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని చీటీల పేరుతో భారీ టోకరా వెలుగు చూసింది. స్థానికుల నుండి సుమారు 4 కోట్ల రూపాయలు వసూలు చేసి కటికం సైదిరెడ్డి అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. సైదిరెడ్డి మోసానికి గురైన 45 మంది బాధితులు మిర్యాలగూడ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల దృష్టికి వచ్చిన అనంతరం పోలీసులు సైదిరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై 2 టౌన్ సీఐ రామనర్సయ్య స్పందిస్తూ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.